బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే 40 ఏళ్ల నిజామాబాద్ రైతుల పోరాటానికి ప్రధాని మోదీ ప్రభుత్వం ముగింపు పలికిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎరువుల కొరత లేని నవ భారతాన్ని బీజేపీ ప్రభుత్వం ఆవిష్కరించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక రైతును రారాజు చేయాలనేది మోదీ సర్కార్ లక్ష్యమని బండి సంజయ్ చెప్పారు. పసుపు రైతుల కల నెరవేర్చామని ధర్మపురి అరవింద్ తెలియజేశారు. करोड़ों किसान और विशेषकर तेलंगाना के हल्दी के खेती करने वाले सभी किसानों की 40 साल से मांग थी कि राष्ट्रीय हल्दी बोर्ड बनाया जाए। आज मोदी जी ने इसको विधिवत रूप से पूरा करने का काम किया। सबसे पहले मैं सभी किसान भाइयों बहनों को विनती करना चाहता हूं कि एक बार मोदी जी के सम्मान में जोर से ताली बजाकर मोदी जी का स्वागत करें। आज मुझे बड़ी खुशी हो रही है, तेलंगाना और निजामाबाद में किया था वो वादा आज पूरा हो जाने है और मेरा सौभाग्य है कि हल्दी बोर्ड का उद्घाटन मेरे हाथों हो रहा है। देश भर के हल्दी के किसानों को जो श्रम करते हैं, जो देश भर ఎరువుల కొరత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. యూరియా గాని డిఏపి గాని ఎక్కడ కావాలన్నా ఎంత కావాలన్నా ఎవరికి కావాలన్నా ఈ రోజు కేంద్ర ప్రభుత్వము ఎరువులు ఇస్తున్నది. ఒక బస్తా ఎరువు యూరియా 260 రూపాయలు మాత్రమే రైతుల దగ్గర తీసుకుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వము ఆ యూరియా మీద ఖర్చు పెడుతుంది 3500 పైచీలకు ఖర్చు పెట్టి సబ్సిడీ ఇచ్చి రైతుకు మాత్రము 267 రూపాయలు మాత్రమే రైతుల దగ్గర తీసుకుంటున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ రైతాంగానికి సంబంధించి అది ఎరువుల విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, లేకపోతే పసుపు బోర్డు విషయంలో కావచ్చు, ఏ విషయమైనా సరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రైతులకు అండగా ఉంటుంది. మీ అందరు కూడా పసుపు బోర్డు సాధించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. మామూలు ఉద్యమం కాదన్న మీకు కొట్లాడంతా కూడా ఢిల్లీ నుంచి జాతీయ స్థాయికి పసుపు బోర్డు ఏర్పాటు యొక్క ప్రాధాన్యతను చెప్పినటువంటి హీరోలన్న ఈ హిందూ రైతులందరూ కూడా ఇటువంటి మీ ఉద్యమాన్ని గుర్తించి గ్రహించి ఇలా అరవింద్ గారిని ఢిల్లీ చూస్తే ధర్మపురి అరవింద్ వేందన్న పసుపు అరవింద్ అంటున్నారు ఢిల్లీ అందరూ కూడా చూసి. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారు మీ ఆందోళన గుర్తించి అమిత్ షా గారి యొక్క ఆదేశం మేరకు ఇవాళ పసుపు బోర్డు ప్రకటించి ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్ గా నియమించి మీ అందరినీ ఆదుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. రైతును రాజు చేయాలనేది గత నినాదం, రైతును రాజు చేయాలనేది నా నరేంద్ర మోడీ నినాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే రైతు సోదరులందరూ గ్రహించండి, మిమ్మల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఎక్కడైనా రైతు ప్రభుత్వం అనేటువంటి नरेंद्र मोदी और ప్రభుత్వం आर्टिकल 370 के ऐतिहासिक समाप्ति से लेकर 2026 नक्सल मुक्त भारत के संकल्प तक नए आपराधिक कानूनों को लागू करने से लेकर उत्तर पूर्व के उग्रवादी समूहों को मुख्य धारा में लाने तक दुनिया के सबसे बड़े अनाज भंडारण कार्यक्रम की शुरुआत से लेकर हर गांव में खाद्य सुरक्षा सुनिश्चित करने तक और किसानों को सीधे वैश्विक बाजारों से जोड़ने तक श्री अमित शाह जी ने राष्ट्र निर्माण को एक नई दिशा दी है। मैंने अपने राजनीतिक यात्रा इसी मैदान से शुरू की थी और आज ये मेरा सौभाग्य है कि आप राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय के उद्घाटन के लिए यहां आए हैं। इस ऐतिहासिक अवसर पर मेरा जीवन का एक चक्र पूर्ण हो गया है।